హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన అంటూ పెన్షన్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జూలై నెలలో ఏదైతే పెన్షన్లు ఇస్తారో వాటికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 4,000 పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు 6,000 పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక పెన్షన్ జూలై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా వీరి పెన్షన్ కోసం నెలకు వచ్చేసి 1939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000, అంటే జూలై 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ 4,000, ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. అయితే అవి ఒక 3,000, మొత్తం కలిపి ఒక్కొక్కరికి 7,000 చొప్పున పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు అయితే 6,000 పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు కూడా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు కూడా ఉన్నారు. ఇక వీరు ప్రస్తుతం 3,000 పెన్షన్ అయితే తీసుకుంటుండగా వీరి పెన్షన్ను 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్ అయితే అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ అయితే అందించేందుకు అధికారులు అర్హుల వివరాలను సేకరిస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు.